నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు వెళ్ళి ఫలించుటకును నీ ఫలము నిలిచి ఉండుటకును నిన్ను ఎన్నుకొంటిని అని ప్రభువు నడువుచున్నాడు. చేతులు జోడించి దేవుని సన్నిధిలో ఉన్నామని విశ్వసిస్తూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలు భక్తి శ్రద్ధలతోనూ విశ్వాసంతోనూ పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు క్రీస్తునాథుని ప్రేమయందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ చాలా సంతోషకరమైన రోజు. ఎందుకనగా మన విచారణ గురువుల యొక్క గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని మనం ఎంతో ఆనందంగా కొనియాడుతూ ఉన్నాం. వారు తమ గురి జీవితంలో 8 సంవత్సరాలు ముగించుకుని 9వ సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉండగా ఈరోజు మనం ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేస్తూ, ఇదిగో వారి జీవితాన్ని దేవునికి అర్పిస్తూ మనం కొనియాడుతున్న ఈ దీవబలి పూజలో అందరూ పాలు పంచుకుని వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభు నందు ప్రియులారా, ప్రతి గురువుకి కూడా తన జీవితంలో మరుపురాని ఏదైనా రోజు ఉందంటే అది వారు క్రీస్తు అభిషేకం పొందిన రోజే. మరొక నూతన జీవితంగా, నూతన జన్మగా, నూతన సృష్టిగా దేవునిలో ఎదుగుతూ, దేవుని సేవలో ఎదుగుతూ గుర్తించుకునే పర్వదినమే ఈ గురు పట్టాభిషేక వార్షికోత్సవ దినం. అటువంటి ఈ యొక్క గొప్ప దినాన్ని అందరం కొనియాడుతూ ఈరోజు ప్రత్యేకంగా మన విచారణ గురువులు మరీదాస్ ఫాదర్ గారిని దేవునికి సమర్పిస్తూ, ఆ దేవాది దేవుడు వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఇంకా వారు చేస్తున్న సేవలో అధికమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వమని మనం అందరం ప్రార్థన చేస్తూ, ఎందుకనగా మనకు దేవుడు ఇచ్చిన కాపరి కాబట్టి ఆయన ఆరోగ్యంగాను సంతోషంగాను ఉంటేనే తన ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటాము అన్న విషయాన్ని మనందరూ జ్ఞప్తి అందు ఉంచుకుని వారి ఆరోగ్యం కోసము, వారి యొక్క గురుత్వ జీవితం కోసము మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా ఈ గురుత్వ వార్షికోత్సవం రోజున ఒక దీవ బలి పూజలో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక క్షణం అందరం కూడా కంట్లో మూసుకుని వారిని దేవునికి సమర్పిస్తూ, ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులను కూడా మన యొక్క దీవ బలి పూజలో జ్ఞాపకం తెచ్చుకుని, వారి బంధువులను, స్నేహితులను అందరినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుని, ఇంత గొప్ప గురువును మనకు ప్రసాదించిన వారి కుటుంబ సభ్యులను కూడా దేవునికి సమర్పిస్తూ, ఆ దేవాది దేవుడు వారికి ఎల్లప్పుడూ తోడునీడగా ఉండాలని మనం ప్రార్థన చేస్తూ, ఇంకా అనేక సంవత్సరాలు ఆయన యొక్క సేవలోను, ఆయన యొక్క కృపలోను ఎదిగే గొప్ప భాగ్యాన్ని వారికి దయచేయాలని మన ఈ పూజలో ప్రార్థన చేస్తూ, మన తప్పిదములను ఆ ప్రభు ముందు ఒప్పుకొని యోగ్యమైన విధంగా ఈ యొక్క దిగబలి పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రభు దయచూపుము. ప్రభు ప్రభు దయచూపుము. కృపాకరుడా కృపాశితుడా క్రీస్తు ప్రభు దయచూపుము. జీవదాత క్షమాధామ కృపాకరుడా కృపాశితుడా క్రీస్తు ప్రభు దయచూపుము. మరియ తనయ శాంతి సలయ కృపాకరుడా కృపాశితుడా క్రీస్తు ప్రభు దయచూపుము. ఓ క్రీస్తు ప్రభు దయచూపుము. ప్రార్థించుదము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను నా జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతాన్ని స్మరణ చేసుకుంటూ దేవుడు నన్ను తన సేవకై అభిషేకించినటువంటి రోజు ఈరోజు, ఈ ప్రత్యేక దినమున ఆ ప్రభువు ఇప్పటి వరకు కూడా నన్ను కాచి కాపాడినందులకు, తన యొక్క సేవలో అద్భుతముగా వాడుకున్నందులకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకముగా మా ఇద్దరి తల్లిదండ్రులు ఆత్మల కొరకు ప్రార్థించమని ఆహ్వానిస్తున్నాను. మేకల రాజారావు, మేకల కమలమ్మ వీరిద్దరు కూడా మరణించి ఉన్నారు. వీరిద్దరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. వారు నా జీవితంలో ఒక గొప్ప పాత్రను పోషించి నన్ను బలిపీఠము చేరుకోవడానికి ఎంతో సహకరించి ఉన్నారు, నన్ను తీర్చిదిద్ది ఉన్నారు. అటువంటి వారి ఇద్దరి ఆత్మల కొరకు ప్రత్యేకముగా ప్రార్థించమని మందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడవైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వముతో భాగము పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకుంటేవి. నేను నీ సువార్తను దీక్షతోను సాత్వికముతోను ప్రబోధించినట్లును, నీ దివ్య సంస్కారమును విశ్వాస పాత్రముగా నిర్వహించినట్లును దీవింపమని బ్రతిమాలుచున్నాను. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుని యేసుక్రీస్తు వారి మనవి చేయుచున్నాము. హల్లెలూయా 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 నేను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని. నేను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 Hallelujah, hallelujah, hallelujah.
ప్రభువు మీతో ఉందునుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము పవిత్ర వచనములు 46 నుంచి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా వించెను. అధిపతులను ఆసనముల నుండి పడదోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రాహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.